సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిందని చెప్పొచ్చు. ఏమన్నా థ్యాంక్ యూ శ్రీరామూర్తి. సంక్రాంతి వేళ పట్నం ప్రజలు పల్లెబాట పట్టారు. సొంతూలకు పయనమవుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సైకిల్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆరంగా చౌరస్తా బస్టాండ్ దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని డిపో మేనేజర్ మధుసూదన్ తెలిపారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచామని అన్నారు. రావాలని కోరుకుంటున్నాం. పబ్లిక్ చాలా అవుతుంది. చాలా మంది తెలిసే బాగుంటుంది. అదన పైన వచ్చి పబ్లిక్ చాలా మంది వస్తూనే ఉంటారు. ఇంకా బస్సులు ఇంకా ఎక్కువ పెడితే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఊళ్ళో పోతూ ఉంటారు. 14 తారీఖు వరకు పబ్లిక్ చాలా మంది సంక్రాంతి పండుగ కాబట్టి. మా షాద్నగర్ మాది పండగకి వెళ్తున్నాం. చాలా రద్దీ ఉంది. బాగా పండగ సీజన్ వల్ల చాలా ఇబ్బందిగా వస్తున్నాయి, లేట్గా వస్తున్నాయి. వచ్చి గంట అయింది సార్. మేము ఇక్కడ వచ్చి ఇంకా రాలేదు సార్. నాలుగు బస్సులు ఇంకా రాలేదు. బస్ చార్జెస్ పెరిగినాయా? పెరిగినా పడుతున్నాం సార్. నిన్న వచ్చినప్పుడు 250 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏముందో ఇంకా తెలియదు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న ఉద్దేశంతో మా ఎండీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆరంభంగా ప్రత్యేకమైనటువంటి బస్సు నడపబడుతున్నాయి. ఇక్కడ నుంచి ముఖ్యంగా మహబూబ్ నగర్ సెక్టర్ అంటే మహబూబ్ నగర్, నారాయణపేట, షాద్నగర్ కూడా వీటన్నిటి కూడా ఒక 200 to 300 అడిషనల్ బస్సెస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే రెగ్యులర్ సర్వీసెస్ తో పాటుగా ఇవి అదనంగా నడపబడే బస్సెస్. దీంతో పాటు ఇక్కడ నుంచి కర్నూలుకి కూడా బస్సెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా అడిషనల్ గా మేము ఆన్లైన్ లో కూడా కొన్ని సర్వీసెస్ ని కర్నూలుకి పోయే వాళ్ళ కోసమని అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మనకు టీజీఎస్ఆర్టీసీ బస్ డాటింగ్ ద్వారా కూడా బస్సెస్ చేసుకోవడానికి ఉన్నది. అదే విధంగా ఇక్కడికి డైరెక్ట్ గా రిజర్వేషన్ లేకుండా వచ్చే ప్రయాణికులకు కూడా ఇక్కడ నుంచి మనం బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా అదనంగా ఏదైనా ట్రాఫిక్ సడన్ గా పెరిగినట్లయితే కూడా సిటీ డిపోస్ నుంచి కూడా వాళ్ళకి కూడా చెప్పి పెట్టడం జరిగింది. ఏదైనా సడన్ గా అవసరం పడితే కూడా వాళ్ళు కూడా బస్సెస్ ని సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ జనం సొంతూళ్ల బాటను పట్టారు. సంక్రాంతి సందర్భంగా పల్లెలకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్లో టోల్ ప్లాజా వాహనాల రద్దీ నెలకొంది. టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే అదనపు